హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అతి త్వరలో, అంటే ఈ మంత్ ఎండింగ్ లోపల రాబోతుంది. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ సంబంధించి తెలంగాణలో ఫైనాన్స్ నుంచి అప్రూవల్ వచ్చినప్పటికీ నోటిఫికేషన్ కూడా జారీ చేయాల్సి వస్తుంది. మరి చాలామంది అడుగుతున్న ప్రశ్న, ఏంటి ఇంతకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అంటే ఏమిటి? చాలా సంవత్సరాల తర్వాత పడింది, మరి ఎందుకు ఇంత క్రేజ్? మరి జీతమా, ప్రమోషనా, అధికారమా, మరి ఏమిటి దీని యొక్క జాబ్ స్ట్రక్చర్ ఏమిటి, ఎలా ఉంటుంది, మనం ఏ స్థాయికి వెళ్తాము అనేటువంటి ప్రశ్న, మరి ఎవరు అర్హులు, ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొడితే 6 కొట్టాలి, కొడితే 7 కుంభస్థలం కొట్టాలి, మరి కొడితే డిప్యూటీ డిఓ కొట్టాలి అన్న చందంగా అభ్యర్థులు ఆతుతగా ఎదురు చూస్తారు. ఆ తరుణం రానే వచ్చింది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ జాబ్ విలువ తెలుసుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. మీరు ఖచ్చితంగా ప్రయత్నిస్తారు, సాధిస్తారు. మరి ఏ పుస్తకాలు చదవాలి, ఎలా చదవాలి, ఎవరు ప్రిపేర్ కావాలి, ఎవరు అర్హులు అనేటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇది చిన్న జాబ్ కాదు, ఇది ప్రమోషన్ ఛానల్ ఎక్కువగా ఉన్నటువంటి జాబ్, ఐఏఎస్ ఐఏ జాబ్. మరియు ఈ పోస్టుకు స్పీడ్ ఎక్కువ, ఈ పోస్టుకు దూకుడు ఎక్కువ, ఈ పోస్టు తనిఖీ, ఈ పోస్టు పర్యవేక్షణ, ఈ పోస్ట్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి పోస్ట్. మన ఆంధ్రప్రదేశ్ విషయాన్ని తీసుకుంటే పోస్టుల సంఖ్య 38. ఇది రాష్ట్ర స్థాయి పోస్టు. 38 పోస్టులలో ఎవరికి వస్తాయో చూద్దామని, ఎవరు సెలెక్ట్ అవుతారో చూద్దామని. కానీ కొంతమంది అభ్యర్థులు అనుకుంటున్నారు మేము సెలెక్ట్ అయ్యి చూపిద్దామని. ఎందుకంటే ఇది గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్, డిఎల్, డిఎస్సికి భిన్నమైనటువంటి పోస్ట్. చాలా స్పీడ్ ఎక్కువ, పవర్ ఎక్కువ, మరి హోదా ఎక్కువ, ఇది పర్యవేక్షణ ఎక్కువ. కాబట్టి మరి చాలామంది తెలుసు, ఎన్ని రోజులని మీరు అధికారులు వచ్చినప్పుడు రికార్డులు చూపిస్తారు, మరి ఎన్ని రోజులని మీరు రికార్డులు తనిఖీ చేసే అధికారాన్ని పొందరు, ఎన్ని రోజులని మీరు పరిశీలింపబడే వ్యక్తిగా ఉంటారు, ఎన్ని రోజులని మీరు పరిశీలించే వ్యక్తిగా ఎందుకుండరు? మరి ఈ ప్రశ్నకు సమాధానమే ఈ వీడియో. మరి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ పోస్ట్ డిప్యూటీ డిఓ రాగానే నెక్స్ట్ ప్రమోషన్ చాలా 2-3 సంవత్సరాల్లో డిఈఓ, నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్, నెక్స్ట్ జాయింట్ డైరెక్టర్, తర్వాత ఉన్నది సివిల్ సర్వీసెస్ పోస్ట్. చాలామందికి తెలియదు, ఒక ఆర్డీఓ అవగానే అతను జాయింట్ కలెక్టర్ అవుతాడు, నెక్స్ట్ ఐఏఎస్ అవుతాడు. చాలామంది అనుకుంటారు డిఎస్పీ కాగానే అడిషనల్ ఎస్పీ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు. కానీ ఆ 2 పోస్టులకు మాత్రమే కాదు ప్రమోషన్ ఛానల్. మిగతా కన్ఫర్డ్ ఐఏఎస్ కావడానికి మిగతా శాఖల నుంచి కూడా మీరు ఐఏఎస్ కావచ్చు. అంటే రావడంతోనే ఒక చాలా తక్కువ స్పాన్లో జిల్లా స్థాయి అధికారిగా ఉంటారు. మీరు టీచర్ జాబ్ కొడితే పాఠాలు బాగా చెప్పొచ్చు కానీ డిప్యూటీ డిఓ జాబ్ కొడితే పాఠాలు బాగా చెప్పించవచ్చు. ఎక్కువగా విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి పోస్ట్, తర్వాత జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు, తనిఖీ, పర్యవేక్షణతో కూడినటువంటి అంశం, ప్రభుత్వ పథకాలు అందరికీ సమానంగా అందేలా చూసేటువంటి, మరి నీ ఆలోచనలకు పదును పెట్టి విద్యా వ్యవస్థను బలోపేతం చేసేటువంటి జాబ్. మీకు ముందే చెప్పాను, ఎన్ని రోజులని పర్యవేక్షణ అధికారులు, తనిఖీ అధికారులు రాగానే వేగంగా వచ్చి చేతులు కట్టుకొని నిలబడి వారికి రికార్డులు చూపించడం కాదు, మనమే రికార్డులు కొట్టే స్థాయికి ఉండాలి. మనము నిలిచిన స్థాయి కాదు, మనం బాగా కూర్చొని చదివి ఇతరులను నిలబెట్టే స్థాయి పొందే అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మనం వదులుకోవాలి? నువ్వు తనిఖీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇలాంటి కొడితే ఇలాంటి పొజిషన్కి వెళ్ళాలి, ఇలాంటి తనిఖీ అధికారాన్ని పొంది ఉండాలి అనేటువంటి పోస్టు. చాలా సంవత్సరాల తర్వాత పడుతున్నందుకు చాలామంది క్రియేషన్ సిలబస్ ఇచ్చాడు ఆల్రెడీ. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. ఇది ఎక్కువగా బీఈడీ చేసిన అభ్యర్థులకు చాలా అనుకూలంగా ఉంది. ఎందుకంటే పేపర్ 2, పేపర్ 3 పూర్తిగా ఎడ్యుకేషన్ సబ్జెక్ట్. మరి పేపర్ 1 విషయానికి వస్తే జనరల్ స్టడీస్. మరి పేపర్ 2, పేపర్ 3 అనేటువంటిది చాలా సింపుల్ అంశాలు, ఫిలాసఫీ, సైకాలజీ, సోషియాలజీ, స్టార్ట్స్, సమకాలీన అంశాలు, విద్యా పథకాలు. ఎందుకంటే దీనిపైన పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. మీరు జనరల్ స్టడీస్ ప్రవాహంలో, గ్రూప్ 2 ప్రవాహంలో, గ్రూప్ 1 ప్రవాహంలో, గ్రూప్ 3 ఇలాంటి ప్రవాహంలో పోటీ పడే బదులు ఇటువంటి డిఫరెంట్ జాబును వెన్నుకోవాలి. మరి ఇది చాలామంది అనుకుంటున్నారు, సార్ దీనికి ఇప్పుడే ఇంట్రెస్ట్ పెరిగి ఏమనుకుంటున్నారంటే, సార్
ఎలాగైనా సరే ఒక పుస్తకం ఉంటే చెప్పండి సార్ అంటారు. ఒక పుస్తకం, ఒక 2 పుస్తకాలు చదివితే వచ్చే జాబ్ కాదు. కానీ చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలామంది చదువుతున్నారు, కానీ వాళ్ళు చదివిందే కరెక్ట్ అనుకుంటున్నారు. ఎందుకంటే పాఠాలు చెప్తున్న వ్యక్తిగా, చెప్పిన వ్యక్తిగా పేపర్ 2, పేపర్ 3 నేనే బోధిస్తున్నాను. సైకాలజీ నుంచి మొదలుకొని ఫిలాసఫీ, సోషియాలజీ స్టార్ట్స్ వరకు మొత్తం కూడా పేపర్ 2, పేపర్ 3 నేను బోధిస్తున్నాను. కాబట్టి ఆ కష్ట సుఖాలు తెలుసు. దీనికి షార్ట్ కట్ లేదు. షార్ట్ కట్ ఆలోచించే వాళ్ళు లిఫ్ట్ లాగా పైకి పోతారు వేగంగా, కానీ ఎక్కడ ఒకసారి కరెంటు లేకపోతే, పవర్ లేకపోతే ఆగిపోతారు. ఇది మెట్లతో కూడినటువంటి వ్యవస్థ. కాబట్టి మెట్లు ఎప్పటికైనా నేను దరి చేరుస్తాయి. కాబట్టి మెట్ల లాంటి పుస్తకాలను నమ్ముకోండి. అవి నిచ్చెన మెట్లుగా మీ జీవితాన్ని సెట్ చేస్తాయి. పుస్తకాలు ఎక్కువ ఉండొచ్చు కాక, కానీ సమగ్రమైన సమాచారాన్ని చదవకుండా షార్ట్ కట్లో 1 పుస్తకం 2 పుస్తకాలు చదివితే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు పుస్తకాలు కావాలన్నా నేను హెల్ప్ చేస్తాను. ఒక PhD చేసిన వ్యక్తిగా, నెట్ సెట్ చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా, పాఠాలు చెప్పిన వ్యక్తిగా చెప్తున్నాను. ఈ జాబు అంత కష్టమేమీ కాదు, సులువేం కాదు. ఇది షార్ట్ కట్తో కూడిన జాబ్ కానే కాదు. ఇది బాగా గట్స్ ఉన్న వ్యక్తి, ధైర్యం ఉన్న వ్యక్తి, పోటీతత్వం ఉన్న వ్యక్తి, బాగా బతకాలన్న కోరిక ఉన్న వ్యక్తి మాత్రమే ఎన్నుకునే, ఎంపిక చేసుకునేటువంటి జాబ్. ఒకసారి ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత అయ్యప్ప మాల దీక్ష వేసినట్టుగా దీక్ష పాటిస్తే ఖచ్చితంగా మీ సొంతం. ఎందుకంటే చాలా మందికి ఈ సిలబస్ ఏమిటి, ఏ పుస్తకాల్లో ఉంటుంది అని వెతికి ఓపిక లేక ఏ పుస్తకం పడితే చదువుతున్నారు, అదే సరిపోతుంది అనుకుంటున్నారు. సరిపోదు మిత్రులారా. మీరు పోటీ పడేది రాష్ట్ర స్థాయి ఉద్యోగానికి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి షార్ట్ కట్ లేదు. ఇది షార్ట్ జాబ్ కాదు, ఇది హాట్ జాబు, ఇది స్వీట్ జాబు. మరి అంతేకాకుండా ఇది హాట్ కేక్ లాంటి జాబు, కేక్ వాకు లాంటి జాబు. కాబట్టి అద్భుతమైన మిత్రులారా, సిలబస్ ఆల్రెడీ వచ్చింది. పుస్తకాలకు సంబంధించి మన యాప్లో నేను పెట్టడం జరిగింది. మీకు ఏ పుస్తకం కావాలన్నా, ఏ సలహా కావాలన్నా మీరు ఖచ్చితంగా నన్ను సంప్రదించవచ్చు. ఎందుకంటే వేల మంది అభ్యర్థులు ఉన్నటువంటి యాప్. చాలామంది పరీక్షలు రాస్తున్నారు. టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాం డిప్యూటీ డిఓకి సంబంధించి. అదేవిధంగా మనకు తెలుసు మన యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెడుతున్నాం. అన్ని సబ్జెక్టులు నేనే బోధిస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ పైన పట్టుంది. కాబట్టి అన్ని పుస్తకాలు చదవాలా సార్ అంటారు. అవును, మేమే చదవాలా? మీరు కూడా చదవాలి. PG చేసి ఉండి BEd చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ రాసుకునే అవకాశం ఉన్నటువంటి జాబ్. మీకు తెలుసు మన యాప్లో ఈ యొక్క డిప్టీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించి పేపర్ 2, పేపర్ 3కి సంబంధించి క్లాసెస్ అప్లోడ్ అవుతున్నాయి. సమగ్రంగా అన్ని పుస్తకాలను అవపోసన పట్టి మీకు సమయం వృధా కాకూడదనే ఉద్దేశంతో ప్రతి పుస్తకాన్ని అవపోసన పట్టి క్లాసులు చెప్పి మెటీరియల్ పెట్టి వెంటనే ఎగ్జామ్ పెడుతున్నాం. ఎందుకంటే మీరు అనుకుంటారు సార్ టైం లేదు, మేము ఏదైనా పుస్తకం ఉంటే చెప్పండి మేము చదువుకుంటామంటారు. అవి అర్థం కాక మీరున్న బ్యాక్గ్రౌండ్ వేరే, మీరు చదివిన బ్యాక్గ్రౌండ్ వేరే, మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయినటువంటి అంశాలు వేరే. అవి అర్థం కాక మధ్యలోనే ప్రిపరేషన్ మనం ఆపేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్లాసులు వినండి. మెటీరియల్ అద్భుతమైనటువంటి మెటీరియల్, ప్రతి టాపిక్ సమగ్రంగా దాన్ని చదివితే మళ్ళీ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మరి వెంటనే ఎగ్జామ్ రాయండి. ఇక్కడ ఏ సిస్టమ్ కూడా ఈ సిస్టమ్ని ఎవరు బ్రేక్ చేయలేరు. ఎందుకంటే ఈ సిస్టమ్ మన యాప్లోనే ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ చూడండి. కంటెంట్కి సంబంధించి ఇది డిప్యూటీ డిఓకి సంబంధించి పుస్తకాలు ఉన్నాయి. పేపర్ 2, పేపర్ 2లో ఉన్న పేపర్ 3కి సంబంధించి ప్రతి టాపిక్ను సిలబస్ ప్రకారం కూడా అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా వినాలి. వింటే అర్థమవుతుంది, వింటే ఉత్సాహం వస్తుంది, వింటే కాన్ఫిడెన్స్ వస్తుంది. షార్ట్ కట్లతో సింపుల్గా మీ టైంను వృధా కాకుండా చదివినప్పుడే అర్థమయ్యేటట్టుగా వెంటనే మెటీరియల్ చదవండి. పవర్ఫుల్ మెటీరియల్, వెంటనే ఎగ్జామ్ రాయండి. ఈ 3 కూడా ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీకు ఇంకా సిలబస్ కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా ఖచ్చితంగా మన యాప్లో మీరు మెసేజ్ పెట్టండి. మన యాప్ వచ్చేసి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు. నెక్స్ట్ అతి త్వరలో మనం సిలబస్ ఏమిటి డీటెయిల్గా, పుస్తకాలు ఏమిటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కసి ఉంటే, కృషి చేస్తే కనుక, మీరు ఋషులు కావాలనుకుంటే కనుక, మీరు గొప్పగా ఉండాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ జాబును ప్రిపేర్ కండి. ఇది పోటీ అనేటువంటిది రాసే వాళ్ళ మధ్య ఉండదు, అప్లై చేసే వాళ్ళ మధ్యలో ఉండదు, బాగా చదివే వాళ్ళ మధ్య ఉంటుంది. అది కూడా పకడ్బందీగా చదివే వాళ్ళ మధ్య ఉంటుంది. సిలబస్ ప్రకారం పుస్తకాలను గ్యాదర్ చేసుకొని ఆ టాపిక్ ఇక్కడ ఉంది, ఏ పుస్తకాల్లో ఉంది అని వెతికి పట్టడంలోనే మీకు సగం టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి ఆ శ్రమ మేము పడతాం, ఆ యొక్క ఫలితాలను మీరు అనుభవించండి. కాబట్టి అందరూ కూడా ఈ డిప్యూటీ డిఓ కావాలనుకునే ప్రతి ఒక్కరు నేను బల్లగుద్ది చెప్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మొత్తం చెప్పిన ఫ్యాకల్టీగా, దీనిపైన పట్టున్న ఫ్యాకల్టీగా, అన్ని సబ్జెక్టులు బోధించే వ్యక్తిగా ఈసారి 38 పోస్టులో మన స్టూడెంట్సే ఉంటారు.
ఖచ్చితంగా ఉంటారు, అది తథ్యం. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ద బెస్ట్.